చిన్నవాళ్ళు కూడా చిన్నపిల్లలు కూడా ఇక్కడ వచ్చి కూర్చున్నారు. చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ నమస్కారం. మీ అందరూ ఇక్కడ ఉన్నందుకు, మా మాటలు వినడానికి, కాగితాలు ఉన్నాయి కదా, సహకారం చేయడం అనేది చాలా గొప్ప విషయం. అందుకు నేను మిమ్మల్ని పూర్తిగా అభినందిస్తున్నాను. ఆ చిన్న పాయింట్ ఏంటంటే ఐడి కావాలి, మేము ఐడి ఇస్తాం, ఐడి కార్డు ఇస్తామంటున్నారు. ఐడి కార్డు ఏమిటంటే, నాకు ఐడి కార్డు ఉంది, ఇప్పుడు దానివల్ల నాకేం ఐడి కార్డు, తర్వాత ఆధార్ కార్డు ఉంది, చాలా ఆధార్ కార్డు. కానీ అందులో ఇప్పుడు వీరు ఇచ్చిన ఐడి కార్డులో ఏముంటుందంటే, నేను మానవ హక్కుల కమిటీ అధికారిని అనే మాట వస్తుంది. నేను అధ్యక్షుడిని అని, లేదా రాజ్యాంగ సహాయ కార్యక్రమాన్ని అని ఏదో ఉంటాయి కదా, అవన్నీ ఉంటే మీకు ఒక విలువ వస్తుంది. ఆ విలువ వస్తే మీరు హక్కుల గురించి అడిగే అవకాశం మీకు వస్తుంది. సో హక్కులు ఎట్లా వస్తాయి మీ చేతిలోకి? హక్కులు అడిగితే వస్తాయి. హక్కులు ఎలా అడుగుతారు మీరు? దానికి మీ పేరు ఎవరు చెప్పాలి? ఇప్పుడు మమ్మల్ని అందరూ అడుగుతుంటారు హక్కుల సమావేశంలో, సమాచార హక్కు చట్టం కింద మేము అడుగుతాం. ఏం అడుగుతాము? ఏదైనా కొంత మాకు తెలిస్తే కదా మిమ్మల్ని అడిగేది. మాకు ఏమీ తెలియదు, అయినా నేను అడుగుతాను, అప్పుడేం చేస్తారు అని ఇట్లా ఒక ఆయన నన్ను చాలా బాగా ప్రశ్న వేశాడు. నిజంగా ఇట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్. అప్పుడు నేనున్నాను, ఒక చిన్న అమ్మాయి 40 కాదు ఏమన్నారు 10 యూనివర్సిటీ 10th లెవెల్ స్కూల్ చదువుతున్న అమ్మాయి అడిగింది. ఇప్పుడు మా బడికి పోయే దారిలో ఒక చెత్త కుండీ ఉంది. ఈ చెత్త కుండీ ఎన్నిసార్లు నింపుతారు, ఎన్నిసార్లు తీసేస్తారు, అసలు నింపకుండా అట్లాగే నింపి అట్లాగే వదిలేస్తారా? దానికి ఎవరు జవాబిస్తారు అని అడిగాడు. ఎంత గొప్ప చిన్న ప్రశ్న అండి. గొప్ప ప్రశ్న, పెద్ద ప్రశ్న, చిన్న ప్రశ్న, పనికిరాని ప్రశ్న. మొత్తం ఆ చిన్న పాప అడిగినందుకు, ఆ 10వ తరగతి చదివే ఒక చిన్న అమ్మాయి అడిగినందుకు మొత్తం అక్కడ ఉన్న అధికారులందరూ జవాబు ఇవ్వాల్సిన అవసరం వచ్చింది. ఎంత అవసరం వచ్చింది? ఏమి ఇచ్చారండి? ఏమిటి జవాబు? ఏమిటి వాళ్ళు ఇచ్చింది? ఆ జవాబు ఏమిటంటే, అక్కడ ఉన్న చెత్త అంతా తీసేశారు. ఏం జవాబు అంటే నాకు కావాల్సింది? ఉత్తరానికి జవాబు కాదు కావాల్సింది. నేను జవాబు పేరుతో జవాబు కావాలని నేను అడుగుతూ ఉంటే మీరు నాకు ఇచ్చిన సమస్యకు పరిష్కారం చెప్తున్నారు. ఇది హక్కు లేక ఇది మానవ హక్క? ఇది రాజ్యాంగ హక్క? ఇది ఏం హక్కు? ఇది క్వశ్చన్ మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడు పెద్దవాళ్ళంతా చెప్పారు రాజ్యాంగ హక్కులు అన్నారు. మరి మనకు రాజ్యాంగం ఎప్పుడు వచ్చింది? 1950 నాటి వచ్చింది. మరి 1950 ముందు ఏం జరిగింది? మన హక్కులు లేవా? మనకు రాజ్యాంగం లేదు కదా, అప్పుడు ఏముంది? మరి అప్పుడు మనకి ఏముందంటే 1948లో ఏమైంది మిత్రమా వినాలి. 1948లో ఏమైంది? మానవ హక్కుల రాజ్యాంగం వచ్చింది, మానవ హక్కుల ప్రకటన వచ్చింది. మానవ హక్కుల ప్రకటనకు ముందేముంది? మనకి కనీసం స్వాతంత్రం కూడా లేదు. ఎప్పుడు వచ్చింది స్వాతంత్రం? 1947 వచ్చింది. అప్పుడు ఈ హక్కు ఎట్లా వచ్చింది? నాకు కొన్ని నెంబర్స్ దొరకట్లేదు. అందరి ఊళ్ళో ఉన్న రాజ్యాంగ రామానుజ మన ఏమంటున్నాను, మళ్ళీ తప్పు మాట్లాడుతున్నాను చూడండి, ఏ తప్పు మాట్లాడుతున్నాను. అంజన గారు నన్ను రక్షిస్తున్నాడు.